హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈరోజు మనం ఉన్నాము ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. సో ఎంత బాగుందంటే చాలా రోజుల తర్వాత చాలా ప్లెజెంట్గా సిటీలో ఇలాంటి వాతావరణం నేను చూశాను. సో మీకు కూడా చూపించాలని చెప్పేసి ఒక చిన్న విజువల్ చూపిద్దామని. చూడండి ఎంత బాగుందో. ఇలా సమ్మర్లో ఇలా చెట్టు కింద, అది మిడ్ ఆఫ్ సిటీలో, మీరు నమ్మరు. ఇంకా ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు చూడొచ్చు. సో మ్యాంగో సీజన్ కదా, మ్యాంగోస్ కూడా ఎంత బాగున్నాయో. ఇలా సిటీలో చూడడం అనేది చాలా రేర్ అండి యాక్చువల్గా. సో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పకూడదు కాబట్టి నేనేం చెప్పట్లేదు. సో మిడ్ ఆఫ్ సిటీలో చాలా బాగుంది. ఇలా పక్షులు చక్కగా సౌండ్ చేస్తూ ఇలా కూర్చుంటే సమ్మర్లో అసలు ఎంత బాగుంటుందో కదా. సో మ్యూజిక్ డైరెక్ట్ అయితే ఎవరు, అసలు ఎవరింటికి వచ్చాము అనేది మీకు తెలియాలి అంటే నాతో అలా ఫాలో అవ్వండి, నేను అలా చెప్పేస్తాను. సో సార్కి మనం కాల్ చేసాము, వస్తున్నామని చెప్పాము. సో వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అస్సలు వెయిట్ చేయకుండా సార్ దగ్గరికి వెళ్ళిపోదాము. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మేము ఈరోజు ఎవరితో ఉన్నాము అంటే, యాక్చువల్గా ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ వింటే అలా మేఘాల్లో తేలిపోతారు. ఎస్ అండి, యాక్చువల్లీ నాకు ఫేవరెట్ అనమాట. గులాబీ మూవీలో మ్యూజిక్ చేసిన శిష్ప్రీతం గారితో మనం ఉన్నాము చాలా రోజుల తర్వాత. సార్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అసలు ఇంత గ్యాప్ లో ఏమేమి చేశారు ఏంటి నేను చాలా విన్నాను. నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలని ఈరోజు సార్ వాళ్ళు ఇంటికి వచ్చేసారు. హాయ్ సార్, నమస్తే. Hi Emma, and hi to all the BRK viewers చూస్తున్నకి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఒక నిజం చెప్తా. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ఉమా ఉంది చూడండి, ఆ వయసు ఎంత ఉంటుందండి? గులాబీ వచ్చి 30 ఏళ్ళే, అప్పుడు ఇంకా పుట్టుండదు. తనేమో మేఘాల్లో తెలిపోతున్నాను, ఆ పాట నాకు తెలుసు అంటుంది. సో ఫస్ట్ నువ్వు చెప్పాలి నా క్వశ్చన్ ఆన్సర్. యా, దానికి సాంగ్ వినడానికి సంబంధం లేదు. ఇన్ని ఇయర్స్ నుంచి నేను సాంగ్స్ వింటూనే ఉన్నాను. నాకు తెలిసి నీ పేరెంట్స్ వింటారు ఆ పాట. నేను కూడా వింటున్నాను, నేను కూడా విన్నాను. ఎవరైనా సరే ఆ సాంగ్ వినలేదని చెప్పి మీరు చెప్పండి. మీకు ఇప్పటికీ డైలీ గులాబీ గురించి మెసేజెస్ వస్తున్నాయా లేదా? రైట్. యాక్చువల్ గా ఐ హావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మామూలుగా ఒక పాట ఏదో ఒక జనరేషన్ వింటారు, కానీ ఈ గులాబీ అనేది ఆ గులాబీ పువ్వు అలాగే ఇంకా ఫ్రెష్ గా ఉంది, అలాగే ఉంది. సో అది కేవలం మన ప్రేక్షకులు అందరూ, అంటే టీవీ వాళ్ళ శ్రోతలు అందరూ 2 generations రాదర్ ఈవెన్ థర్డ్ జనరేషన్ కూడా ఈరోజు ఈ వేళలో నీవు కానీ మేఘాలలో కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆ పాటలు వింటూ ఇప్పటికీ రోజు కనీసం నా ఫీచర్ ఛానల్స్ లో వాటిలో మెసేజ్ వస్తూ ఉంటాయి. సో వన్స్ అగైన్ ఐ యామ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ లిజనింగ్ టు మై మ్యూజిక్ అండ్ మేకింగ్ ఇట్ ఫేమస్. సో ఎక్కడో వచ్చింది కాబట్టి నా కోసం చాలా రోజులుగా మేము వినేది. మీరు ఒక్కసారి పాడలేదు. ఏ రోజైతే చూసాను ఆ రోజేనో పడిపోయాను, కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. ఇంకా మీరు ఆపేసారు, అదే దానికి ఒక 2 లైన్స్ పాడతారు. సో ఇంకా ఇద్దరు ఉంది కాబట్టి కంటిన్యూషన్ లో ఇంకా సాంగ్స్ పాడిస్తారు. సో అలా ఒక రిలాక్స్ మోడ్ ఫస్ట్ ఆ టైంలో అక్కడ సాంగ్ కానీ, ఐ మీన్ బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ, సో ఆ టైంలో చాలా బ్యూటీ యాక్చువల్లీ చెప్పాలి అండి. అప్పటి వరకు ఇంకా అలాంటి సాంగ్స్ నాకు తెలిసిన వరకు మీరు అన్నట్టు నేను చూసిన మూవీస్ లో అప్పటి వరకు ఆ బైక్ మీద సాంగ్ అనేది చాలా బ్యూటీ. అదే నాకు తెలిసి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వంశీ గారు కొత్త నేను తెలిసి అనుకుంటున్నాను. ఓకే, చూస్తే కనుక సూపర్ డూపర్ హిట్. మీరు అన్నట్టు 30 years అయింది. సో ఆ టైంలో పాడిన సునీత గారు కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు అందరూ టాప్ నాచ్ లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ సాగుతూనే ఉంది. సో నేను విన్నాను మీరు ఎకానమీ కూడా ఏదో రన్ చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అసలు ఈ 30 years బ్యాక్ స్టోరీ అంటే ఏం చెప్తారు? బేసికల్ గా నా నేచర్ ఏంటంటే ఐఎమ్ బేసికలీ వెరీ క్యూరియస్ టు నో ఎవ్రీథింగ్. అంటే ఏదైనా సరే మొదటి నుంచి ఇది ఇలాగే అంటే ఎందుకు అలాగా, ఇది ఇలా కాదు అంటే ఎందుకు కాదు.
సో ఐ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ. సో ఆ క్యూరియాసిటీయే నాకు మ్యూజిక్ నేర్పింది. ఆ క్యూరియాసిటీ అంటే నేను మ్యూజిక్ అనేది సెల్ఫ్ చాప్. సో వేరే వాళ్ళు ఎవరైనా ప్లే చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అది నేర్చుకోమని. సో ఎవరి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోవాలి. కంప్లీట్లీ సెల్ఫ్ చాప్. వాట్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఐ ప్లే, డ్రమ్స్ కానివ్వండి, గిటార్ కానివ్వండి, కీబోర్డ్స్ కానివ్వండి. సో అదే ఇంట్రెస్ట్ తో మ్యూజిక్ అనేది డెవలప్ అయింది. తర్వాత నేను మ్యూజిక్ ప్రోగ్రామింగ్ లో వెళ్ళాను. సో ఈవెన్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజుల్లో అసలు మన కంప్యూటర్ దొరకడమే చాలా కష్టం. టాకింగ్ అబౌట్ వే బ్యాక్ ఇన్ 1990, 89, 90, 91. సో అలా నేను ఆ మ్యూజిక్ టెక్నాలజీ అనే దాంట్లో పెరిగాను. నేను గులాబీ చేసేటప్పటికి 1995కి ఆల్రెడీ 5 years ఐ హావ్ బీన్ ఆల్రెడీ బిజీలీ డూయింగ్ లాట్ ఆఫ్ కార్పొరేట్ జింగిల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, ఆ రోజుల్లో నేను ఈసీటీవీ చేశాను. తర్వాత లాట్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్, ఘీ, ఇప్పుడు దుర్గా ఘీ అని ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ కి నేను అప్పటికి వాళ్ళ కార్పొరేట్ బ్రాండ్స్ అనేది చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఇలా వర్క్ చేస్తున్నప్పుడు వంశీ నాకు కావడము, కలిసి అంటే నేను చేసింది మ్యూజిక్ విన్నాను. వాళ్ళు విని ఈ సౌండ్ అంత చాలా డిఫరెంట్ గా ఉంది, రెగ్యులర్ సాంగ్స్ అని. సో can work on this movie for me and can do something different for me and argument. Vamshi and Rasul, my cinema director, he was also young back then. J.D. Chakravarti, Mahesh Ravi, ఆ సినిమాలో వర్క్ చేసిన దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ద టెక్నీషియన్, యాక్టర్ అందరూ కూడా కొంతమందికి ఫస్ట్ టైం ఆపర్చునిటీ, కొంతమందికి ఏమో ఇట్ వాజ్ లైక్ మేము ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఒక పెద్ద టీమ్ని వంశీ గ్రూప్ చేయడం. ఆ తర్వాత అలాంటి పిచ్చులు ఉన్న టీం అందరినీ కలిపి మీ ఐడియాల మీద మేము ఇన్వెస్ట్ చేస్తామని మా రాము గారు రావడం, రాజీవి గారు. సో ఇలా అనుకోకుండా ఒక మంచి గులాబీ అనేది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ. సో అప్పుడు చేసేటప్పుడు మీరు ఎలా అంటే షేర్ చేసుకునేవాళ్ళు అంటే ఐడియాస్ థాట్స్, అంటే అప్పుడు అందరూ న్యూ కాబట్టి ఇలా చేయడం వంశీ గారికి ఎలాంటి టిప్స్ ఇవ్వడం కానీ ఇలా చేయడం మాట వినకపోతేనే ఆ ప్రాజెక్ట్ లో ఫిట్ అయ్యేవాళ్ళు. అందరూ అలాంటి వాళ్ళే. ఐ థింక్ అందుకనే అందరూ ఒక చోట చేయలేము, ఇది నేను చేసేది నేను ఇలాగే చేస్తాను అని వాళ్ళందరూ ఒక చోట చేయడం వల్ల గులాబీ తయారు. ఐ స్టిల్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. అది మా అందరికీ మెంటర్ రాము గారు కానీ, మా డైరెక్టర్ కృష్ణవంశీ కానీ, మా మొండితనాలు, మా పిచ్చులు ఆ సినిమాని షేప్ చేశారు. అందుకనే దట్స్ సో డిఫరెంట్. నాకు ఇంకేం వేరే ఆన్సర్ దొరకట్లేదు. సో ఆర్జీవి గారు అంటే సపరేట్ స్కూల్, అసలు ఇప్పటికీ అదే బ్రాండ్ అదే డిజైన్ చేశారు అంటే సంథింగ్ డిఫరెంట్. అసలు ఫోన్ లో కూడా సినిమా చేస్తారు. సో అది సో ఈజీ. సో అలాంటి ఆయనకి నచ్చి ఎట్లా అదంతా ఎలా జరిగింది అంటే రెగ్యులర్ గా మీటింగ్స్ జరిగాయి అంటే మీరు చెప్పిన ఆన్సర్ ఉంది కదా, మా మొండితనాలు మాకు ఇచ్చే వస్తే ఆయన నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన గురువు కదా వీళ్ళకి. సో ఆయన స్కూల్లో ఉన్న మేమందరం కూడా దాదాపు ఇటువంటి అంటే we want to give something new, and if we don't have anything new, there is nothing for us to give. In summary. So and if you don't have anything new, then there is no point in being there. So ఇప్పుడు చూస్తే కనుక ఆ తర్వాత మధ్యలో ఏదో సంథింగ్ అకాడమీ అని చెప్పేసి నేను విన్నాను, అకాడమీ స్టార్ట్ చేశారని. మధ్యలో కాదమ్మా, యాక్చువల్గా నేను అప్పుడే 2001లో నా స్టూడియో స్టార్ట్ చేశాను కమలాపూరిలో. అప్పటి నుంచి చాలా మంది టెక్నీషియన్స్ కి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే నా స్టూడియోలో యాజ్ స్టూడెంట్స్ ఆర్ యాజ్ ఇంటర్న్స్ వేరే కాలేజ్లో చదివి నా దగ్గరికి వచ్చి ఇంటర్న్స్ కింద చేరడం, వాళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్ ఇవ్వడం. సో అలా దగ్గర చాలా మంది 100 మంది స్టూడెంట్స్ నా దగ్గర నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి they're all happy working in their own spheres, be it sound engineering కానీ, లేకపోతే cinematography కానీ, video editing ఇలాంటి all technical courses connected to post production, which requires certain software training and some technical training. సో ఇవన్నీ అప్పటి నుంచి జరుగుతుంది. సో అయ్యాక తర్వాత కోవిడ్ ముందు యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ది అకాడమీ, బట్ ఈ కోవిడ్ అంతా రావడం వల్ల తర్వాత మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఆన్లైన్ అయిపోవడం వల్ల అప్పుడు కొంచెం డిలే అయింది.
ఆ డిలే అయ్యాక అప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మనం నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరకడము, వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ కొలాబరేషన్ లాగా విత్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో వాళ్ళ క్యాంపస్ లో we have started our cinematography courses. So Space Academy, that is Shashi Pritam's Academy of Cinema and Entertainment అనే దానికి యాక్రోనిమ్ అన్నమాట. స్పేస్ అకాడమీ అనేది with joint collaboration with the government's National Academy of Construction. అక్కడ మేము కోర్సెస్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ హెస్ పాస్డ్ అవుట్ వెరీ సక్సెస్ఫుల్లీ. వాళ్ళందరూ ప్లేస్మెంట్స్ కూడా అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ థర్డ్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అయింది.